హాయ్ హలో నమస్తే. మనం సినిమా చూస్తున్నామంటే అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, లేకపోతే కోట్లు ఖర్చు పెట్టారా, లేకపోతే లో బడ్జెట్‌లో తీశారా, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సినిమాకి సంబంధించిన అవుట్‌పుట్ మొత్తం ఉండేది డీఓపీ చేతుల్లోనే. ఎందుకంటే ఆ సినిమాని అంతే బ్యూటిఫుల్‌గా పోర్ట్రేట్ చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి డీఓపీ ఉంటేనే, ఆ టీమ్ స్ట్రెంగ్త్‌గా ఉంటేనే మూవీకి సంబంధించిన అవుట్‌పుట్ అంత క్వాలిటీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అవ్వబోతున్న బ్యూటీ సినిమాకి సంబంధించిన డీఓపీ శ్రీ సాయి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. పేరుకు తగినట్టుగానే రిలీజ్ అయినటువంటి టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ కూడా అంతే బ్యూటిఫుల్‌గా ఆయన పోర్ట్రేట్ చేయడం జరిగింది. మరి వారి మాటల్లోనే ఆయన సినీ కెరియర్‌తో పాటు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సాయి కుమార్ గారు. నమస్తే. మాకు సాయి కుమార్ గారు అంటే డైలాగ్ కింగ్, ఆయనే గుర్తొస్తారు. ఇక నుంచి డిఓపి శ్రీ సాయి కుమార్ గారు కూడా మా అందరికి వెల్ నోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్? యా అండి, నేను యాక్చువల్గా ఫస్ట్ అసిస్టెంట్గా చేశానండి. యువరాజ్ గారు నా ఫస్ట్ గురువు గారు, తర్వాత దేవరాజ్ గారు. ఆ తర్వాత నేను మెల్లగా రండి సర్దార్గా రంగస్థలం, సైరా వీటి మూవీస్కి అసిస్టెంట్గా చేశాను. అవి చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్ళానండి, చెన్నై మైండ్ స్క్రీన్. సో అది ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ చేసింది శశివదనే. ఆ శశివదన గ్యాప్లోనే ది ట్రయల్ అని ఒక ఓటీటీ ఫిల్మ్ చేశాను. కంప్లీట్లీ 18 daysలో చేసాము ఆ సినిమా అంతా. సో అది రిలీజ్ అయిపోయింది, అమెజాన్ ప్రైమ్లో ఉంది. సో తర్వాత శశివదనే తర్వాత అగ్లీ స్టోరీ అనే మూవీ చేశాను. సో అగ్లీ స్టోరీ తర్వాత సప్తగిరి శత్రువుది ఒకటి యాక్షన్ కామెడీ చేసాం, టైటిల్ ఇంకా పెట్టలేదు. సో తర్వాత వెంటనే నాకు పిలిచి మారుతి సార్ ఈ మూవీ ఇచ్చారండి, మా బ్యూటీ అనే మూవీ. సో నా లైఫ్ని అది ఒక మార్చింది, టర్న్ చేసింది. ఒక టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే నా లైఫ్లో బ్యూటీ అండి. సో బ్యూటీ ఫస్ట్ రిలీజ్ అవబోతుంది, అదే హ్యాపీ ఉంది. ఇంకా అండ్ కథ విన్నప్పుడు కథకి తగ్గట్టుగా మొత్తం అంతా థీమ్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లో మనకు అది కనిపించాలి. అంటే ఫస్ట్ తీసుకున్నటువంటి అంటే ఆ కలర్ఫుల్ థీమా, లేదా కొంచెం సెటిల్డ్ థీమా, లేదా సిలోట్స్ ఎక్కువ ఉండాలా, ఇలాంటివన్నీ చాలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా డైరెక్టర్ గారితో. సో అంటే ఫస్ట్ డైరెక్టర్ గారితో మీ అంటే ఈ బ్యూటీ బిగిన్ అవ్వక ముందు ఆయన ఏం కోరుకున్నారు, మీరు ఆయన కోరుకున్నవన్నీ కూడా ఇవ్వటం జరిగిందా, ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఏంటి? యాక్చువల్గా దీనికి చాలా ప్రిపరేషన్ చేశామండి. ఫస్ట్ నాకు దీన్ని సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి స్టోరీ రైటర్, ఈ సినిమాకి స్టోరీ రైటర్ మెయిన్ ఆయనే. సో ఆయన ఫస్ట్ వాళ్ళ ఇంట్లో నేను డైరెక్టర్ ఒకేసారి ఇంట్రడ్యూస్ అయ్యాము, అప్పుడే స్టోరీ కూడా విన్నాము. సో స్టోరీ విని నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. ఫస్ట్ వినగానే ఓకే, ఈ సినిమా హిట్ ఫామ్ల సినిమా, సో ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అండ్ లైఫ్లో కెరియర్లో కూడా బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ ఆయన స్టోరీ చెప్పిన తర్వాత నేను డైరెక్టర్ ఆఫీస్లో కూర్చొని డిస్కషన్ చేసుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా కొంచెం థ్రిల్లర్ జోన్లోకి వెళ్తుంది ఇది. సో ఎలా చేస్తే బాగుంటుంది, దీన్ని విజువల్గా ఏ విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని ఇద్దరం ప్లాన్ చేసుకున్నప్పుడు నేను కొన్ని ఐడియాస్తో వచ్చాను, ఆయన కొన్ని ఐడియాస్తో వచ్చారు. సో ఫస్ట్ ఎలా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీ ఉంటుంది, కంప్లీట్లీ కూల్ బ్రీజీగా వెళ్దాము అనే ప్లానింగ్లో కంప్లీట్లీ కలర్ఫుల్ థీమ్ ఆ టైప్లోనే మీకు కొన్ని ట్రైలర్లో షార్ట్స్ చూస్తే మీకు బ్యూటీగా ఉంటాయి. సో అవన్నీ సాంగ్ అయితే అందులో కూడా చాలా కన్నమ్మ సాంగ్ అనేది చాట్ బస్టర్, అది ఫస్ట్ హాఫ్లో వస్తుంది సాంగ్. సో అదంతా కంప్లీట్లీ బ్యూటీ, ఆ లైఫ్ న్యాచురల్గా ఎంత బ్రీజీగా ఉండాలని అంత బ్రీజీగా ప్లాన్ చేసాము. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్లీ టర్న్ అవ్వాలి. సో సినిమా అనేది రివర్స్ అవ్వాలి. సో ఆటోమేటిక్గా మేము ఎలా వెళ్దాం అనగా ఆ కలర్స్ అన్నది నెగిటివ్ ఉండాలి, ఉండద్దు. సో మ్యూటెడ్ టోన్స్లోకి వెళ్ళాలి, ఇలా ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. సో ఫస్ట్ హాఫ్ అంతా ఇది, సెకండ్ హాఫ్ అంతా ఇది అని చెప్పి ప్లాన్ చేసుకొని సెకండ్ హాఫ్ అంతా కూడా న్యూట్రల్ టోన్స్, అసలు కలర్స్ అనేది లేకుండా ప్లాన్ చేసుకుని, అలానే కాస్ట్యూమ్స్ కూడా శ్వేత తనే ఆయన కాస్ట్యూమ్ డిజైనర్. సో ఆవిడ కూడా వెరీ కోఆపరేటివ్, అసలు నేను ఏ కలర్ అడిగితే సరే చాలా బాగా. ఆవిడ ప్రజెంట్ రాజ్యసభ చేస్తున్నారు. సో అండ్ నేను కొత్తోడిని, నేను అడిగిన దానికి కూడా సాయి గారు ఇది వర్కౌట్ అవుతుందండి. సో అది నాకు బాగా నచ్చింది. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎలా చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజెస్లో మనకి అంత ఉంటుందని మనం అనుకోం. సో ఆవిడ ఏంటంటే సాయి గారు ఇది నేను అనగానే ఇది మేడం ఇది కావాలని అనగానే ఇది వర్కౌట్ అవుతుందండి, ఇలా వెళ్దాము. సో ఆవిడ కూడా ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో అది కూడా యూజ్ అయిందండి. కాస్ట్యూమ్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ బేబీ సురేష్ అని అంటారు. సో ఆయన కూడా సో నాకు ఇది కావాలి, ప్రాపర్టీ కావాలని నేను అడిగితే ఆయన వెంటనే ఓకే డార్లింగ్ నేను సెట్ చేస్తాను, ఒక్క నిమిషం నాకు టైం అని చెప్పి ఆయన సెట్ చేసేవాడండి. అన్ని విధాలుగా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందండి. మెయిన్లీ నేను ఎవరికైనా థ్యాంక్ఫుల్ కంప్లీట్లీ ఉన్నానంటే ఫస్ట్ మారుతి గారికి పిలిచి ఇది కంపల్సరీ చెప్పాలి ఈ పాయింట్ అనేది. యాక్చువల్లీ ఎలా అంటే ఫస్ట్ నన్ను శ్రీకాంత్ అన్న అతను ఎడిటర్, ఆయన శ్రీకాంత్ పట్నాయక్ అన్న.
సో ఆయన మారుతి సార్ కాల్ చేస్తారు మీకు రెడీగా ఉండండి అని కాల్ చేశారు. ఏమైంది ఏంటి అని అంటే అప్పుడు చెప్పారు ఇలా నేను చెప్పాను మీ గురించి అనగానే అవునా నా ఒకసారికి మన మారుతి సార్ అంటే నాకు అప్పటికే హైట్స్లో ఉన్నారు, రాజసాబ్ చేస్తున్నారు, నేను యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్. సో హైట్స్లో ఉన్నారు, మనలో మారుతి సార్ కాల్ చేయడం ఏంటి అని ఇంకా నేను డ్రీమ్లోనే ఉన్నా. సో డ్రీమ్లో ఉంటే ఒకసారికి మారుతి సార్ ఇలా వెంటనే మారుతి సార్ రమ్మంటున్నారు మిమ్మల్ని అని అన్నారు. అనగానే నేను వెంటనే రెడీ అయిపోయి ఇంకా టైం కోసం వెయిట్ చేస్తాను. ముందు రోజు నైట్ నిద్ర కూడా లేదు, పట్టదు ఆటోమేటిక్గా మనకి. సో నేను వెయిటింగ్లో ఉన్నాను, టైం అయింది, వెళ్ళిపోయి ఇంకా మారుతి నాన్న ఎలా ఉన్నావు ఇది. అసలు నేను ఎలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళానంటే సార్ అలా ఉంటారు ఇలా ఉంటారు అనుకుని నేను ఎక్స్పెక్టేషన్లు వెళ్ళా. అక్కడికి వెళ్తే అసలు కంప్లీట్లీ ఏం లేదు, నాన్న ఏంటన్నా ఏం సంగతి కూర్చో అని చెప్పి కాదు. ఒకసారికి నేను చూసిన వాళ్ళు ప్రెసెంట్ టర్మ్స్లో అయితేనండి మారుతి సార్ అంత కూలు మంచి మనిషి ఎక్కడ చూడలేదండి. అసలు ఆయన అసలు నేను వెళ్ళాను, నాకు అసలు ఎప్పటి నుంచో పరిచయం ఉంది అన్న విధంగా ఆయనతో ర్యాపో బిల్డ్ అయింది. అసలు అవన్నీ నాన్న ఈ సినిమా ఇది ఈ ప్రాసెస్లో ఉంది ఈ సినిమా నువ్వు చేయాలి, బాగా బాగా చేస్తే నీకు లైఫ్ మన దాంట్లోనే బాగుంటుంది ఇది అది అనగానే సార్ 100% ప్రాణం పెట్టి చేస్తా సార్ అని చెప్పి అనగానే అలా స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అయిన కొన్ని రోజులకే సార్ వెంటనే నాన్న చాలా బాగా చేస్తున్నావు అని వెంటనే సినిమా ఎండ్ వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. సినిమా ఎండ్కి వచ్చేసరికి సార్ ఆల్రెడీ చూస్తారు కదా రషెస్, చూడగానే వెంటనే నాన్న మా నెఫ్యూది సినిమా ఉంది అది నీకే అని చెప్పి వెంటనే అన్నారు. సో నాకు లైఫ్లో ఇంకా ఆల్మోస్ట్ గాడ్ ఫాదర్ లాగా మారుతి సార్. సో ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ లో ఇంకొక మూవీ ఉందండి సార్ ప్రొడక్షన్ లో. ఎక్సలెంట్. అంటే ఈ మూవీ ఫినిష్ అవ్వక ముందే మీకు ఈ మూవీ ఫినిష్ అవ్వగానే ప్రాజెక్ట్ ఇచ్చారండి వెంటనే. సో మీరు చాలా టాలెంటెడ్ గా హార్డ్ వర్క్ చేశారని మాకు కూడా అర్థమవుతుంది. ఈవెన్ అది బ్యూటీలో మేము చూసినప్పుడు ప్రతి ఫ్రేమ్ కూడా అంతే బ్యూటిఫుల్ గా కనిపించింది. థాంక్యూ సో మచ్ అండ్ ఎక్సలెంట్ అసలు అది. అయితే సాయి కుమార్ గారు యాజ్ ఎ డిఓపి చెప్పండి, అంటే ఒక మూవీకి సంబంధించి డిఓపి పాత్ర అసలు ఎలా ఉంటుందంటారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? కంప్లీట్గా లైక్ డైరెక్టర్ సెకండ్ డైరెక్టర్ అనే విధంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే డైరెక్టర్ విజన్ ఏదైతే ఉందో అది మనం చూపించాలి. సో డైరెక్టర్ గారు ఏమనుకుంటారంటే లైక్ ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి, సో దాన్ని మనం నిజం చేయాలంటే మనం ఆయన థాట్స్లోకి మనం వెళ్ళాలి. సో ఆ థాట్ కంప్లీట్గా అర్థం అవ్వాలంటే ఆయనతో పాటుగానే మనం ట్రావెల్ చేయాలి అండ్ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సినిమా నార్మల్గా ఒక ఫ్రేమ్ బ్యూటీ రావాలి అంటే అందులో చాలా ఎలిమెంట్స్ యాడ్ అవుతాయండి. కాస్ట్యూమ్స్ కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, లొకేషన్ కానీ, దాని తగ్గట్టు ప్రాపర్టీస్ కానీ, ఈ అండ్ మేకప్ కానీ. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ లైటింగ్. సో ఇవన్నీ మనం లైటప్ చేసుకునే ముందు ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. మేకప్ నుంచి బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్రేమ్లో కనిపించే ఎవ్రీ పిన్ కూడా మనమే సెటప్ చేసుకోవాలండి. సో నన్ను అడిగితే డైరెక్టర్ గారు ఒక విజన్ చెప్పి వెళ్ళిపోయినా సరే దాని మీద ఎక్కువ వర్క్ చేసేది డిఓపి అనే విధంగా నేను అనుకుంటున్నాను. అయితే లో బడ్జెట్ లేకపోతే బాగా వేల కోట్ల బడ్జెట్ వీటితో ఏమైనా సంబంధం ఉంటుందా అండి? కొంతవరకే ఉంటుందండి, ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది, 100% డిఫరెన్స్ ఉంటుంది. బట్ కొంతవరకే ఉంటుందండి. మన లైటింగ్లో కానీ కెమెరా యూజింగ్లో కానీ డిఫరెన్స్ ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఉండే ఫేస్, బ్యాక్గ్రౌండ్, లొకేషన్, ఈ వీట్ అండ్ కలర్స్ ఆఫ్ కాస్ట్యూమ్, ఇవే డిఫరెన్స్. అండ్ ఎంత బాగా వాడుతున్నాం, ఎంత హ్యూజ్ ప్రాపర్టీస్ పెడుతున్నాం, ఎంత హ్యూజ్ లొకేషన్ వాడుతున్నాం అనే దాని మీద డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఓ లైటింగ్ అనేది అంటే చిన్న సినిమాకి కొన్ని లైట్స్ ఉంటాయి, పెద్ద సినిమాకి పెద్ద లైట్స్ ఉంటాయి. సో ఆ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే. అండ్ బ్యూటీ మూవీలో చాలా రియలిస్టిక్ ప్లేసెస్ కూడా వెళ్ళారు, చిన్న అపార్ట్మెంట్ షూట్ చేశారు అండ్ చాలా అంటే డస్ట్ ఉన్నటువంటి ఏరియాస్ కూడా వెళ్ళారు, చెత్త కాలనీస్, మురికి కాలువలు. సో అక్కడ వర్క్ చేస్తే ఎలా అనిపించింది? ఇది నేచురల్గా ఎలా అంటే ఫస్ట్ యాక్చువల్గా మేము సినిమా స్టార్టింగ్లో నేను డైరెక్టర్ ఎలా అనుకున్నామంటే స్టార్టింగే మనం అయ్యప్ప మాల వేసుకుందాము, ఇద్దరం కలిసి వేసుకున్నాం. ఈ సినిమా స్టార్టింగ్లో ఇద్దరం అనుకున్నాం సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సో ఇద్దరం కలిసి అయ్యప్ప మాల వేసుకుందాం అని చెప్పి అయ్యప్ప మాల వేసుకున్నాం. ఇద్దరం వేసుకొని మేము ఇద్దరమే ఇంకా ఎవ్రీథింగ్ ఇద్దరం తిన్నాం. కానీ ఈవెన్ చాలా రోజులు నేను వాళ్ళ ఇంట్లో ఫుడ్డే తిన్నా. అప్పటికి నాకు మ్యారేజ్ అవ్వలేదు అన్నమాట, ఇప్పుడు రీసెంట్లీ మ్యారీడ్. సో వాళ్ళ ఇంట్లో ఫుడ్డే తిన్నాను నేను. సో మేము ఎలా అంటే లొకేషన్స్కి వెళ్తున్నప్పుడల్లా మాకు ఒక టైప్ ఆఫ్ ఇది ఉండేది. జగదీష్ మార్కెట్, బంగ్లాదేశ్ మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంది ఓల్డ్ సిటీ దగ్గర. సో అక్కడికి వెళ్తే మీకు ఎలా అంటే అసలు ఉండలేము, ఒక 5% కూడా ఉండలేము అక్కడ. అంత స్మెల్ హెవీగా ఉంటుంది, చాలామంది క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారు, అక్కడే అన్నీ ఉంటాయి అన్నమాట. అసలు ఫుల్లీ నాన్ వెజ్ మొత్తం అంతా అలా ఉంటుంది. అది అసలు స్మెల్ విపరీతంగా స్మెల్ వస్తుంది. సో ఆ ప్లేస్లోకి మేము వెళ్ళాం, ఓకే మాకంటే మేము చేయాలి, కానీ నరేష్ గారు వచ్చారు, అక్కడ మేము చాలా గ్రేట్ ఫీల్ అయ్యాం. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ నరేష్ గారే. అండ్ ఇంకోటి హౌస్ ఏదైతే ఉందో
అది ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఏమనేవారంటే కంప్లీట్గా నాకు చిన్న లొకేషన్ కావాలి, న్యాచురల్ లొకేషన్ కావాలి అని చెప్పి ఇంకా చిన్నది అని అక్కడికి వెళ్ళాం. అప్పటికే ఆయన సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా చిన్నది కావాలంటాడు. ఇంకెక్కడ కెమెరా పెట్టాలి నేను అసలు, అప్పటికే మాకు కెమెరా పెట్టడానికి స్పేస్ ఉండేది కదా. ఒక బ్లాక్ లైటింగ్ సెట్ చేయడం కూడా చాలా కష్టం ఉండేది. మాక్సిమం లైట్స్ అన్ని కూడా టాప్లో ఫిక్స్ అయ్యి ఉండేవి. మేము చేసింది కూడా సెకండ్ ఫ్లోర్లో షూటింగ్ చేసాం. సో లైట్స్ ఎక్కడి నుంచి పెడతాం, అప్పటికి రోస్ట్రూమ్ వేసి లైట్ పెట్టి చేసేవాళ్ళం. అండ్ కెమెరా కూడా రోస్ట్రూమ్ పైకి బయటికి వెళ్ళి రోస్ట్రూమ్ పెట్టి కెమెరా పెట్టిన స్టేజెస్ ఉన్నాయి. అండ్ బాగా చిన్నది. అండ్ ఇంకోటి అంటే హౌస్లో 10 members ఉంటే ఇంకా అన్కంఫర్టబుల్ ప్లేసెస్లో ఉండేవాళ్ళం. ఒక కెమెరా మూమెంట్ కూడా అవ్వేది కాదు, ఇంత చిన్న డోర్స్ ఉంటాయి. సో కెమెరా మూమెంట్ అవ్వాలనే సరే అయ్యేది కాదు. సో అప్పుడు మేము ఏం చేసామంటే చిన్న స్లైడర్ తెచ్చుకునేవాళ్ళం. సో చిన్న స్లైడర్తోనే ప్లాన్ చేసి చేసేవాళ్ళం. కొన్ని పోర్షన్స్ మాత్రం డాలీ తెచ్చుకున్నాము. సో క్రెయిన్ మూమెంట్స్ కోసం అని చెప్పేసి అవి వర్కౌట్ చేసాం అలా. ఎప్పుడైనా అన్నారా మీరు డైరెక్టర్ గారిని, నీకంటే చిన్నవి కావాలి బాబు, నా సెటప్ చాలా పెద్దది, రోజు అవుతూ ఉంటుంది ఆయనకి నాకు రోజు అవుతూనే ఉంటుంది. ఎలా అంటే కావాల్సిన అంబియన్స్ ఇలా ఉండాలి కానీ నాకేమో ఇలా ఉండాలి అని అలా డైలీ అవుతూనే ఉంటుంది. మీరు వెళ్ళి చిన్న అంటారు, నేను ఎక్కడ పెట్టుకోవాలి, కెమెరా పెట్టాలి, లైట్లు పెట్టాలా, లైట్లు న్యాచురల్ గా రావాలంటే లైట్లు పెట్టాలి కదా, ఎట్లా వస్తుంది. అండ్ చూస్తే హౌస్ కంప్లీట్లీ డార్క్ గా ఉంటుంది అది. అండ్ ఇంకోటి మీరు చూస్తే అందులో ట్రైలర్ లో కిచెన్ ఉంటుంది. అవును, ఆ కిచెన్ లో ఎలా అంటే ఆల్మోస్ట్ ఆ కిచెన్ కెమెరా ఆ బయట విండో దగ్గర కెమెరా పెడితే మొత్తం కిచెన్ వస్తుంది 50 lens వేసిన. అసలు ఇంకో మనిషి ఉన్నాం, ఒక మనిషి వచ్చి ఇంకో మనిషి వచ్చాడంటే బ్లాక్, ఇంకో తిరగడానికి ఉండదు. ఆ ప్లేస్లో కూడా మేము షూటింగ్ చేసాం. అండ్ తర్వాత రోడ్ల మీద చార్మినార్ దగ్గర చాలా వరకు మేము పరిగెట్టి చిన్న కెమెరా కూడా యూజ్ చేసి సెటప్ ఒక సాంగ్ చేసాం. సో అంటే ఎలా అనిపిస్తుంది అండి ఇలాంటివి చేస్తే? ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది? చాలా ఛాలెంజింగ్ అండి. లైక్ ఎలా అంటే డైలీ ఏదో ఒక కొత్త టర్మ్ నేర్చుకుంటున్నట్టు నాకు అనిపించేది. ఇలాంటి టర్మ్స్లో ఇలా చేయొచ్చా. సో అక్కడ మాకు ఎలా అంటే ఒక స్లైడర్స్ తెచ్చేవాళ్ళే, ఒక కంప్లీట్ ఒక చిన్న సైజ్ హై స్లైడర్ లాగా వస్తుంది అది కూడా. సో దాంతో సింగిల్ షాట్ చేసాం మేము. దాన్ని అలా కూడా వాడచ్చా అనేది నాకు నేనే అనుకున్నా. ఓకే ఇది చాలా బాగుంది, కంపారిటివ్ అన్ని ఎక్విప్మెంట్ పవర్ఫుల్ ఎక్విప్మెంట్స్ తెచ్చుకునే బదులు ఇది చాలా బాగుంది మనకి. ఎక్స్ప్లోర్ దీంట్లో నన్ను అడిగితే నేను చాలా నేర్చుకున్నాను, బ్యూటీ వల్ల చాలా నేర్చుకున్నాను నేను. అండ్ ఎక్కడంటే బాగా డిఫికల్ట్గా మేము అనుకున్నది ఆ మార్కెట్ అండి. ఎందుకంటే ఆర్టిస్ట్ నరేష్ గారు క్రౌడ్ వచ్చి పడిపోయేవారు, ఆయన చూడండి చాలా క్రౌడ్ వచ్చి పడిపోయేవారు. మాకు టైం చాలా లిమిటెడ్ ఉండేది. అండ్ అందులోనే అప్పుడే మాకు ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ముస్లిమ్స్ ఒక ఫెస్టివల్ ఉంది ఆడ. సో అక్కడ అందరూ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఫెస్టివల్ అన్ని క్లోజ్ చేసేసేవారు. సో క్లోజ్ చేస్తే మాకు నేచురాలిటీ దొరకదు కదా. సో అదొక టాస్క్ అయ్యేది. ఉన్న టైం లిమిట్ లోనే షూట్ మేము ఆల్మోస్ట్ 48 days 50 days వరకు చేసాము. మొత్తం ఆ ఏరియాలో అంతే చేయాలి. ఆ ఏరియాలో 3 days చేస్తాం. 3 days అంతే. సో ఎవ్రీడే అదొక ప్రహసనం అన్నమాట. కంప్లీట్ డైలీ టాస్క్ కంట్రోల్ చేయడము ఇవన్నీ. చాలా మంది క్రౌడ్, నార్మల్ గానే చాలా మంది క్రౌడ్ ఉంటారు. అయితే నరేష్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎలా అనిపిస్తుంది సార్? ఆయన సీనియర్ మోస్ట్, నిజం చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్. ఆయన వేలో ఆయన చేసినటువంటి సినిమాలు, మనల్ని అలరించిన తీరు అదంతా కూడా ఇంకా మనం చెప్పలేము, డిస్క్రైబ్ చేయలేము. ఎలా అనిపిస్తుందండి మీకు అలాంటి వాళ్ళతో? నాకు స్టార్టింగ్ ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నరేష్ గారు. అంటే పెద్ద ఆర్టిస్ట్ నాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా భయం ఉండేది. అరే నరేష్ గారు వస్తున్నారు, మనం ఎలా ఉండాలి, ఆయన వెయిటింగ్లో పెట్టకూడదు, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయన కంఫర్ట్నెస్ వాళ్ళకి ఇచ్చేయాలి అన్న విధంగా ఉన్నాను. నేను చాలా భయపడేవాను ఫస్ట్ స్టార్టింగ్లో. అరే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఏమనంటే ఏమైనా అనుకుంటారా అనే భయం ఉండేది నాకు. ఇది కూడా కంప్లీట్లీ రివర్స్ ఉంటుంది. ఆయన అయితే అసలు నా గురించి పట్టించుకోవద్దు, అసలు మీ పని మీరు చేసుకోండి, నాకేం కావాలో చెప్పండి అంతే చాలా అనేవారు. అసలు నేను ఏదో అనుకునేవాడిని, భయపడేవాడిని. కానీ అసలు ఆయన అయితే ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్, అసలు చాలా కంఫర్ట్ ఇస్తారు ఆయన. డైరెక్టర్కి కానీ నాకు కానీ. వాస్కి గారు వచ్చారు, వాస్కి గారు మొత్తం సెట్లో ఎనర్జీ నింపేది వాస్కి గారు, నరేష్ గారే. అసలు ఆయన అయితే అసలు నేను ఉన్నానని పట్టించుకోవద్దు. ఆయన నార్మల్గా ఎవరైనా సరే క్యారీవన్కి వెళ్ళిపోతారు కదా, ఆయన ఇక్కడ షూట్ జరుగుతుంది పక్క రూమ్ లోనే కూర్చుంటారు, ఎప్పుడు పిలుస్తారని వెయిటింగ్ లో ఉంటారు. ఆయన ఎప్పుడు సార్ అనగానే వచ్చినా నేను అనుకుని టక్కుమని వచ్చేసారు అనమాట. అసలు సార్ అయితే కూల్, చాలా బాగా మేము చేసిన రోజులు కూడా చూసేవారు, ఫుటేజ్ చూసి నాన్న చాలా బాగా వస్తుంది. నాకు పర్సనల్ గా కూడా చాలా పిలిచి కంగ్రాచులేషన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చాలా చూస్తుంటారు కదా వాళ్ళ ఫిల్మ్ జర్నీలో, వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా పిక్ చేయగలుగుతారు. అంటే ఇది ఇలా
వస్తుంది అంటేనే వాళ్ళకి అది సెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా గుర్తుందా అండి చేసేటప్పుడు కానీ, అయిపోయిన తర్వాత రష్ చూసిన తర్వాత? 100%గా చెప్పగలనండి. నాకు వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాము. నేను మేకప్ చెక్ చేయడానికి, నేను డైలీ మేకప్ చెక్ చేస్తాను అనమాట ఎలిమెంట్. సో బీచ్ దగ్గర ఉన్నాము, పిలిచి మేకప్ చెక్ చేసి నేను వెళ్ళిపోతున్నాను, సాయి అని పిలిచారు సార్. సార్ చెప్పండి సార్ అన్న అనగానే, నువ్వు పెద్ద కెమెరామెన్ అవుతావు నాన్న, 100%గా చెప్తున్నాను చూడు అని చెప్పి నాకు ఆ రోజు చెప్పారు. అది ఇప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే అంత పెద్ద ఆయన మనల్ని అంటున్నారంటే అదొక ఇది ఉంటుంది కదా. అండ్ మెయిన్లీ ఏంటంటే ఆయన ఫస్ట్ టైం ఒక టెక్నీషియన్ని బయటికి ఎవరికైనా రెఫర్ చేశారంటే అది నేనే అని మొన్న చెప్పారు అన్నమాట. అయితే వాసుకి గారు అంటే డైరెక్టర్ గారు చెప్పారు చాలా రియలిస్టిక్ గా, అంటే హీరోయిన్ కొట్టేవి కానీ అవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా మేము తీసుకున్నాం అని అన్నారు. సో ఎలా ఉంటుందండి ఆవిడ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే వర్కింగ్ ఆవిడ స్టైల్ ఎలా ఉంటుంది, సెట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మీతో ర్యాపో ఎలా ఉంది? అసలు ఓపెన్ గా చెప్పాలంటే ఇంకా అక్క అలానే, ఇంకా ఆవిడైతే వచ్చారంటే ఇంకా హడబడి పోయి సాయి ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ, నువ్వు ఇక్కడ రా అన్నట్టు ఫుల్ ఫన్ ఉంటుంది సెట్ లో అయితే. అసలు 1% మా సెట్ లో బ్యూటీలో ఏ రోజు కూడా మేము టెన్షన్ తో వర్క్ చేస్తామన్నది లేదండి. 100% డైరెక్టర్ తో కానీ, లైక్ ఆర్టిస్టులతో కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, ఈవెన్ నాతో కానీ, అసలు మాకు ఎవరికి కూడా 1% కూడా డైలీ సెట్కి ఎప్పుడు వెళ్ళాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాళ్ళం. అరే మళ్ళీ మార్నింగ్ సెట్కి వెళ్ళాలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఎవరూ లేరు. ఈవెన్ హీరో అంతే కంఫర్ట్ గా ఉంటాడు. వాసుకి గారు అయితే అల్టిమేట్, ఇంకా చెప్పాను కదా, ఇద్దరు చాలా కూల్. అసలు ఆవిడ వచ్చారంటేనే సెట్ అంతా హడల్గా ఉంటుంది. అలా అంటే ఏదైనా ఫన్నీ మూమెంట్ వల్ల అనుకున్న షాట్ చేయలేక నవ్వుకుంటూ ఉన్న సందర్భాలు మామూలుగా అయితే ఇంకా ఎలా అంటే మేడం వస్తారు, ఏదో జోక్ చేస్తారు, నేను అలాగే ఉంటాం కదా, సాయి నవ్వుతున్నాడు, ఇది ఇలా ఈ ఫన్ జరుగుతున్నాడు ఎవ్రీడే అవుతున్నాడు. సో మొత్తం ఇన్ని డేస్ జర్నీలో ఇంకా లాస్ట్ అయిపోయింది అన్నప్పుడు ఏంటండి టీమ్ మెంబర్స్ ఫీలింగ్? అయ్యో అయిపోయిందా అన్న ఫీలింగ్ లోనే ఉన్నాయండి. అసలు అందరం కూడా అయిపోయిందా, ఇంకా ఆ ఫ్యామిలీ ఇంకా కంప్లీట్ మళ్ళీ చేయాలి ఇంకో మూవీ అన్న విధంగా మూవ్ అవుతున్నాం అసలు. అయితే డిఓపి మీరు అవ్వకముందు మీ ఇన్స్పిరేషన్ ఏంటండి ఇటువైపు రావడానికి? నాకు ఇన్స్పిరేషన్ రండి సార్ అండి. నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో నాకు కెమెరాస్ ఫొటోస్ తీయడం బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి. అండ్ డైరెక్షన్ చేయాలన్న ఇది ఎక్కువ ఉండేది. సో నేను స్టార్టింగ్ ఎలా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ పడ్డాను. బై స్క్రాచ్ నుంచి వచ్చాము, చాలా స్ట్రగుల్స్ పడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళి అసిస్టెంట్ గా చేద్దాము ఇది ట్రై చేసి చాలా చేయలేని పక్షంలో ఫోకస్ పుల్లర్ నాగేష్ దేవరకొండ అని చెప్పి నాగేశ్వరరావు అని ఒక అతను ఉన్నారు, అన్నయ్య అవుతారు. సో ఆయన నన్ను యువరాజ్ సార్ తీసుకెళ్ళి, సార్ మా తమ్ముడు సార్ జాయిన్ చేసుకోండి అని చెప్తే అప్పుడు యువరాజ్ సార్ నన్ను జాయిన్ చేసుకున్నారు. సో అలాగా స్టార్ట్ అయింది నా జర్నీ. అప్పుడు నాకు ర్యాండీ సార్ వర్క్ ఇలా ఉంటుంది, ర్యాండీ సార్ ఫొటోస్ నేను ప్రొఫైల్ పిక్గా పెట్టుకునేవాడిని. సో ర్యాండీ సార్ అంత ఇష్టం నాకు తెలియకుండా నేను ర్యాండీ సార్ టీంకి వెళ్ళాను. అందరు నాకు వెళ్ళాలి అనే విధంగా పాయింట్ ఆఫ్ వ్యూలో వెంటనే దేవరాజ్ గారని నా ఈడు గోల్డ్ హ్యాండ్ మూవీ చేసాము. సో ఆయన కెమెరామెన్, సో రంగస్థలంకి ఆయన సెకండ్ యూనిట్ కెమెరామెన్. సో అప్పుడు సార్ నేను ఇలా చేద్దాం అనుకున్నా అంటే ఆయన పిలిచారు. పిల్లగానే ర్యాండీ సార్ అప్పుడు ఫస్ట్ టైం ర్యాండీ సార్ చూడగానే నాకు ఇంకా ఆనందం ఆగలేదు. ఇంకా ర్యాండీ సార్ ఎప్పుడు పిలుస్తారా అని సినిమా మిడ్కి వచ్చేసరికి నన్ను ర్యాండీ సార్ బాగా క్లోజ్ అయ్యాను నేను. సాయి అని పిలిచేవారు అనమాట. నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అలా. సూపర్. అయితే బ్యూటీ ముందు చేసినటువంటి మూవీస్ అగ్లీ స్టోరీ, దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్. అగ్లీ స్టోరీ ప్రణవ్ స్వరూప్ అని డైరెక్టర్ అండి, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆయనే, రాజ్నాగ్ అని అతను ప్రొడ్యూసర్. సో ఈ సినిమా స్టార్టింగ్ నన్ను మన బెక్కం వేణుగోపాల్ గారు పిలిచారు. సో పిలిచి ఇలా డిఓపి, దానికి కూడా మా శ్రీకాంత్ పట్నాయకే చెప్పాడు మాట, ఈ డిఓపిని పెట్టుకోండి బాగా చేస్తాడు ఇది అని చెప్పి. నా లైఫ్ లో క్రూషియల్ పాయింట్ పట్నాయక్ ప్లే చేశాడు, శ్రీకాంత్ పట్నాయక్ అన్న అతను బాగా ప్లే చేశాడు. సో అతను చెప్పగానే వాళ్ళు పెట్టుకున్నారు నన్ను. పెట్టుకున్న తర్వాత అగ్లీ స్టోరీ అనేది వెరీ లిమిటెడ్ బడ్జెట్ అండి స్టార్టింగ్ నుంచి. సో మేము ఎలా అంటే ఈ రోజు ఐటమ్స్ కావాల్సిన ఈ రోజే చెప్పుకునేవాళ్ళం. ఇవాళ ఈ ఇంట్లో సో హోండా జనరేటర్, ఆ లైట్స్, ట్రాక్ అండ్ ట్రాలీ, ఓన్లీ ట్రాక్ అండ్ ట్రాలీ చాలు. నెక్స్ట్ డే ఒకవేళ ట్రాక్ అండ్ ట్రాలీకి క్రెయిన్ కావాలంటే ఆ రోజు క్రెయిన్ చెప్పుకోవడం. సో ఏ రోజుకి ఐటమ్స్ ఆ రోజు చెప్పుకునేవాళ్ళం. సో అలా కంప్లీట్గా చేసుకున్నాం. దానికి నందు అన్నాను, అవికా గౌరు హీరోయిన్. నందు అన్న ఫస్ట్ టైం నన్ను అప్పుడే చూడడం, నందు అన్న నేను చూడడం అయినా నన్ను సినిమా ఎండ్ అయ్యేసరికి ఇంక ఇద్దరం ఎలా అయిపోయామంటే ఇంక నందన్న ఏదైనా సరే బంగారం ఇది ఎలా ఉంది అని ఆ స్టేజ్ వరకు ఇది వచ్చిందండి. అండ్ స్క్రాచ్ నుంచి వచ్చాను అని మీరు చెప్తూ ఉన్నారు. అంటే ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో
లోపలికి ఎంటర్ అవడం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదు. సో బిఫోర్ దట్ అంటే ఇప్పుడంటే మీరు 3 సినిమాలు చేశారు, ఇంకా బిఫోర్ చాలా సినిమాలు చేయబోతున్నారు. సో అంటే ఆ జర్నీని మా కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎంత స్ట్రగుల్ మీరు ఫేస్ చేశారు అనేది, ఎన్ని సంవత్సరాల స్ట్రగుల్ మీరు ఫేస్ చేస్తే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు? ఇన్ ద టర్మ్స్ చెప్పాలంటే అండి, ఇప్పుడు ప్రెసెంట్ ఈజీ అయిపోయింది ఇండస్ట్రీకి రావడం అనేది. నేను వచ్చినప్పుడు ఎలా అంటే అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలన్నా సరే నాకు ఒక కనెక్షన్ తెలియదు, ఒక లైన్ తెలియదు, ఎవరూ తెలియదు. సో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని, సార్ పరిచయం చేయండి అని. ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండి వెయిట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి, వెహికల్ ఉండేది కదా, రూమ్లో ఉండేవాడిని. సో చాలా రోజులు ఎవరు చెప్పేవారు కాదు, ఆల్మోస్ట్ వాడుకున్నారు. ఇక్కడ ఈ చెప్తాను, నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, అలా వాడుకున్నారు. ఇంకా నాకు నగేష్ అన్న దేవరకొండ అన్న అతను పరిచయం చేయబట్టే నేను యువరాజ్ దగ్గరికి వెళ్ళి నా లైన్ క్లియర్ అయింది తప్ప, లేదంటే స్టిల్ ఇంకా స్ట్రగ్లింగ్లో ఉంటానా అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది నాకు. ఆ తర్వాత లైక్ చాలా అసిస్టెంట్గా కూడా నేను ఉండేటప్పుడు వెళ్ళి ఫోకస్డ్గానే ఉండేవాడిని. నేను అసలు బయట తిరగాలి ఇదనే ఉండేది కాదు. టైం దొరికినప్పుడల్లా నేను డిఓపి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడే ఉండేవాడు, ఏదో ఒకటి వర్క్ నేర్చుకుందామని. సో నాకు రిఫరెన్సెస్ బాగా తీయడం అలవాటు అయింది యువరాజ్ సార్ దగ్గర ఉండి. సో నాకు ఆయన ఇలా చెప్పేవారు మాట, ఇవి ఇలా ఉండాలి, ఈ పాయింట్స్ ఇలా తీస్తే ఈ కలర్ ఇలా వస్తుంది. సో ఆయన ద్వారా అవన్నీ నేర్చుకున్నాను. సో అది బాగా హెల్ప్ అయింది. నేను కంటిన్యూస్గా వాళ్ళ దగ్గర డిఓపీస్ దగ్గర ఉండడం నాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు డైరెక్టర్స్తో వర్క్ చేస్తే అంటే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది, అంటే ఇది ఇలా రావాలి, ఈ ఫ్రేమ్ ఇలా ఉండాలి, ఈ షాట్ ఇలా ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళే మీకు లైటింగ్ కి సంబంధించిన సజెషన్స్ కూడా వాళ్ళు ఇస్తారా? అంటే ఎలా ఉంటుంది? అంటే లైటింగ్ సంబంధించి ఏముండదు, వాళ్ళకి మూడ్ చెప్తారు, ఇది డార్క్ మూడ్ లో ఉండాలి, ఇది ఇలా వైబ్రెంట్ గా కనిపించాలి అనే మూడ్ ఉంటుంది. సో స్టార్టింగ్ మేము ఎప్పుడైతే మేము కూర్చొని సీన్ టు సీన్ డిస్కషన్ చేసి షార్ట్ డివిజన్ చేసుకుంటామో అప్పుడు వచ్చేస్తుంది అనమాట. సో ఈ మూడ్ ఇలా అనుకుంటున్నాం, ఈ మూడ్ ఇలా అనుకుంటున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తాం. బ్యూటీలో ఇది ఎదురైందండి. ఎలా అంటే యాక్చువల్గా బ్యూటీలో కార్ కానీ బస్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రీన్ మ్యాట్లో చేసాం. రెయిన్ పడుతూనే ఉంటుంది, వీళ్ళు ఎస్కేప్ అవుతూ ఉంటారు. సో ఇదంతా గ్రీన్ మ్యాట్లోనే చేసాం మొత్తం అంతా. సో డైరెక్టర్కి ఫస్ట్ టైం గ్రీన్ మ్యాట్ అని భయపడేవాడు. నాకు గ్రీన్ మ్యాట్ ఎలా వస్తుందో తెలియదు, నాకు భయంగా ఉంది, నాకు ఏం తెలియట్లేదు అని అంటే, నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి, నచ్చకపోతే అప్పుడే మేము ముందుగా ప్లాన్ చేసి చూపించేవాం, ఇది ఓకే వర్కౌట్ అవుతుంది. అలాగా మేము ఆల్మోస్ట్ కొన్ని గ్రీన్ మ్యాట్ లేని షార్ట్స్ కూడా మేము ఎలా అంటే బ్లాక్ స్క్రీన్ పెట్టేసి, రెయిన్ మిస్ట్ పెట్టేసి, లైట్ పెట్టేసి కొన్ని చీట్ చేసామని. సో అలా టెక్నికల్గా కూడా కొన్ని చేసాము. ఈవెన్ కలర్ గ్రేడింగ్ వచ్చేసరికి కూడా టీక్యామ్ అని కొత్త వర్షన్ వచ్చింది. సో కలర్ గ్రేడింగ్ బేస్ లైట్లో కూడా నా కలరిస్ట్ వెంకట్ నాకు చాలా హెల్ప్ అయ్యాడు ఈ సినిమాకి. కలరిస్ట్ ఎలా అంటే నార్మల్గా ఎప్పుడు కూడా టోన్స్, న్యూట్రల్ టోన్స్, ఏదో టోన్ వేయడం, అది సెట్ అవ్వకపోవడం ఇలా. సో ఫస్ట్ టైం నాకు ఎలా సజెస్ట్ చేశారంటే, కలర్స్ ఉంటాయి కానీ కలర్స్ ఉండకుండా ఉండాలి, తెలియకుండా ఉండాలి ఎలా అని. సో టీక్యామ్ యూజ్ చేసి తను ఒక వర్షన్ తీసుకుని వచ్చి చూపించాడు అనమాట నాకు బాగా. సో నాకు బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ నేను ఏం అడిగినా సరే ఇది అవ్వదు అనేది ఉండదు తన దగ్గర. సో ఇది కంపల్సరీ చేద్దాం సార్, ఆగండి ఒకసారి చూస్తానని తను ప్రాక్టీస్ చేసుకొని తను చూపించేవాడు నాకు, వర్షన్స్ చూపించేవాడు, చాలా వర్షన్స్ చూపించేవాడు గ్రేడింగ్లో. నాకు అది బాగా యూజ్ అయింది. అది అందరూ కూడా కలర్ గ్రేడింగ్ బాగుందని అంటారు బ్యూటీకి వచ్చేసరికి. మీరు డిఓపిగా చేసిన 3 సినిమాలు అంటే శశివదన్, ఈ అగ్లీ స్టోరీ అండ్ ఇది బ్యూటీ, ఈ మూడిట్లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించినటువంటి? బ్యూటీ అండి. అల్టిమేట్లీ ఫస్ట్ చెప్పాలంటే శశివదనేనండి నా ఫస్ట్ మూవీ. మాకేంటంటే ఎక్విప్మెంట్ ఇచ్చారు, ఇచ్చేసి లైక్ కెమెరా ట్రాలీ ఇచ్చారు, ఇచ్చేసి ఒక అమలాపురం లాంటి ఊర్లో నన్ను డైరెక్టర్ని పెట్టి చూసుకోండి లొకేషన్స్ మా ఊరు అని. మా ఐతేజ బెల్లంగొండ అని ప్రొడ్యూసర్, స్టార్టింగ్ ఆయన స్టార్ట్ చేశారు, ఇద్దరు ప్రొడ్యూసర్లు. సో ఆయనను అభిలాష్ రెడ్డి అని ఇద్దరు ప్రొడ్యూసర్లు. సో ఐతేజ బెల్లంగొండ గారే మాతో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి సినిమా గురించి అన్ని ఆయన మెయిన్ అన్ని చూసుకునేవారు. సో ఆయన ఈ లొకేషన్ చూడండి మా ఊరే అని చెప్పి ఆయన ఒక అమలాపురం చూపించి బెండమూరు లంక అని వేరు మొత్తం చూసుకున్నాం, మాకు బాగా నచ్చింది. సో బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం. అక్కడ ఒక ఎలా అంటే ఈవెన్ బోట్స్లో కూడా ఎటువంటి సేఫ్టీ జాకెట్ వేసుకోకుండా మేము బోట్స్లో షూటింగ్ చేసాం. స్టార్టింగ్ శశివదనే స్టార్టింగ్లో ఒక బోట్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో అండ్ రక్షిత్ గారు కూడా, రక్షిత్ గారు పలాస మూవీ చేసిన తర్వాత ఈ సినిమా చేశారు. సో ఆయన కూడా అసలు చాలా లైక్ కొన్ని సీక్వెన్సెస్ ఎలా అంటే లైటింగ్ బాగా కొంచెం ప్రాపర్గా చేయాలని ఆయన అలానే ఉండేవారు అనమాట. ఆ విషయాల్లో నాకు బాగా అందరూనండి ప్రెజెంట్ చేసిన 3 హీరోస్, రక్షిత్ కానీ, తర్వాత నందు అన్న కానీ, తర్వాత అంకిత్ కానీ, 3 చాలా కోఆపరేట్ చేశారు.
ఓకే. అసలు మీరు ఏదైనా ఎక్స్పెరిమెంటల్ షార్ట్స్ ఏమన్నా చేశారా అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటికి సంబంధించి ఈ మూవీలో చేశారా గత ఈ మూవీలో కూడా చేశానండి. బ్యూటీలో చేసాము. బ్యూటీలో చాలా తక్కువ, కాకపోతే సప్తగిరి శత్రు యాక్షన్ కామెడీ ఒకటి చేసాం. సో దాంట్లో ఎలా అంటే ఒక 360 రిగ్ కావాలి మాకు, అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కదా. సో అందుకే మేము ఏం చేసేవాళ్ళం అంటే, నాకు నటరాజ్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఒక మాస్టర్ ఉన్నాడు. తను కూడా ఎలా అంటే వెరీ కూల్, ఎలా అంటే టాలెంటెడ్, చాలా టాలెంటెడ్. అన్న నా దగ్గర ఒక క్యారిబియన్ ఉంది, దాంతో 360 తిరుగుద్ది అన్న, మీరు ట్రస్ తెప్పియండి, వెయిట్ ఆగుద్ది అని అంటే ట్రస్ తెప్పించేసి ట్రస్కి పెట్టేసి దానికి మేము ఓన్గా క్రియేట్ చేసాం 360 రిగ్. సో పైన కట్టేసి ఆ షార్ట్ 360 చేసాం అన్నమాట. తర్వాత ఈవెన్ ఒక 20 feet 40 feet హైట్. సో వాళ్ళు బిల్డింగ్ మీద దూకుతారు, సో సప్తగిరిని శత్రు అన్న ఇద్దరు బిల్డింగ్ మీద దూకుతారు. వాళ్ళతో పాటు ప్యారలల్ గా నేను కూడా క్రెయిన్ లో దిగాను. సో అది కూడా నేను ప్రాక్టీస్ చేసాను అన్నమాట. సో అంటే ఎలా జనరల్ మూవీ వెళ్ళిపోతూ ఉంటే ఒక ఎత్తు ఉంటుంది మనం చూసే విజన్ కానీ మీరు చేసేటువంటి టేకింగ్ కానీ, సాంగ్స్ వచ్చేసరికి మళ్ళీ మార్చేయాల్సి వస్తుంది కదా, మొత్తం మూడ్ అంతా చేంజ్ చేయాలి, కంప్లీట్ మూడ్ మారిపోతుంది. అది ఎలా ఉంటుంది ఆ డిఫరెన్సెస్ ఎలా వచ్చేసరికి స్టార్టింగ్ అంతా రాగా ఇది ఉంటాం కదా, ఫైట్స్ అంటే ఒక ఎలా పడితే కచ్చపిచ్చగా ఉంటాం. సాంగ్స్ వచ్చేసరికి ఒకసారికి బ్యూటీ మారిపోతుంది మొత్తం. మేము చూడడం కూడా ఫ్లవర్స్ అన్న విధంగా అంత బ్యూటీగా, మిస్ట్ అని, ఒక సన్లైట్ అని, ఒక మూడ్ అని, సో ఆ విధంగా వచ్చేస్తాం అన్నమాట కంప్లీట్. అంటే ఏది మీకు బాగా టఫ్ అనిపిస్తుంది, ఫైట్ సీక్వెన్స్ లా లేకపోతే ఎమోషనల్ సీక్వెన్సా లేకపోతే ఇట్లాంటి సాంగ్స్ షూటా? సాంగ్సే టఫ్ అండి. ఫైట్ అనేది నాకు అంత టఫ్ అనిపించదు ఎప్పుడు కూడా. సాంగ్ అంటే ఏంటంటే ఉన్న దాంట్లో బ్యూటీ చూపించాలి, ఏదో ఒక ఆస్పెక్ట్ ఇంక్లూడ్ చేయాలి. సో ఆ బ్యూటీ తీసుకురావాలనేది చాలా టాస్క్ అండి. ఎందుకంటే ఫైట్ అంటావు రగ్లీనెస్, ఫైట్ ఎలా ఉన్నా కొంచెం మేనేజబుల్, కట్స్ ఉండదు. సాంగ్ అలా ఉండదు, కట్స్ వెళ్ళాం, ఫీల్ క్రియేట్ చేయాల్సిన 100%. ఎమోషన్ సీన్ కానీ ఈ సీన్స్కి కంపల్సరీగా ఎమోషన్ పండించాలి. సో అప్పుడు మనం ఏ విధంగా మూమెంట్ వెళ్తున్నాము, కెమెరా లైటింగ్ ఏ విధంగా చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్ అనుకోండి, ఒక ఆఫ్ లైట్ వేస్తాము, ఆఫ్ లైట్ వేసిన తర్వాత దాన్ని ఇంటెన్స్ క్యారీ చేసి వాళ్ళ ఎమోషన్ ఒక ఛార్జింగ్ వెళ్ళాలి. సో ఇవన్నీ ఉంటాయి మాట పాయింట్. ఫైట్ అలా కాదు, కట్ వెళ్తూ ఉంటుంది, అదంతా ఎడిటర్ చేతిలో ఉంటుంది అన్నమాట. బట్ ఈ సాంగ్స్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్ గా చాలా కేర్ తీసుకోవాలి, ఆర్ట్ వాళ్ళకైనా మాకైనా ఇది ఉంటుంది అన్నమాట. అయితే ఆర్ట్ వాళ్ళకి మీకు ఆ టైంలో ఎలాంటి కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ అంటారు? కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే కొన్ని ఉంటాయి, కొన్ని టైమింగ్లో ప్రాపర్టీస్ రిమూవ్ చేయడం అని, ప్రాపర్టీస్ యాడ్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ చూసుకుని ఫిల్అప్ చేయడం అనేది, ఇవన్నీ కూడా ఆర్ట్ చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది ఈ బ్యూటీకి వచ్చేసరికి. ఎందుకంటే ఏదో ఒక ఆస్పెక్ట్ ఒకటి వైబ్రెంట్ గా కనిపిస్తేనే ఆ ఫ్రేమ్ బ్యూటీగా వస్తుంది అన్నమాట. అలానే సాయి కుమార్ గారు, మనం చూస్తే మీరు ఆల్రెడీ రంగస్థలం లాంటి మూవీలో కూడా వర్క్ చేశారు. అప్పుడు రామ్ చరణ్ గారిని మీరు చూడటం జరిగిందా? అంటే అక్కడ అలాంటి సెట్స్ లో ఎలా ఉంటుందండి? ఇప్పుడు సుకుమార్ గారు వీళ్ళందరూ ఉంటారు కదా, సో అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు నేను అసిస్టెంట్గా చేశానండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉండరు రామ్ చరణ్ గారు, మేము ఇలానే ఉంటాం. సో మేము మాదంతసేపు ఏంటి, మా లైటింగ్ ఎలా ఉంది, ఓకే డిఓపి గారు పెట్టిన లైటింగ్ అంతా కరెక్ట్గా ఉందా, థర్మోకోల్ కరెక్ట్గా ఉందా, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. మా టెన్షన్ అంతా కూడా ఆర్టిస్ట్ మీద ఉండదండి ఆ టైంలో. ఆర్టిస్ట్ చూడాలి అన్నది ఉండదు, ఎంతసేపు అది ఉందా, లైట్ కరెక్ట్గా ఉందా, షార్ట్ అయ్యేవారు కదా ఉంటుందా లేదా, ఓ సన్లైట్ ఉంటుంది, సో సన్లైట్ ప్యాచెస్ రాకుండా సన్లైట్ ప్యాచెస్ వస్తుందని భయంగా ఉంటుంది. సో ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఇప్పుడు వచ్చింది అనుకున్న టైమింగ్ చెప్తాం, ఒక 1 minute ఉంటుంది సన్లైట్, సో ఒక టైమింగ్ చెప్తాం. ఆ టైంలోపు వచ్చేసింది అంటే ఇక్కడ లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో లైట్ ఫెయిల్ అయితే తిడతారు. సో తిట్టడం అంటే చెప్తాం కదా, మన టైమింగ్ చెప్తాం కదా, సో ఆ టెన్షన్ ఉంటుంది, ఇది అయిపోతుంది, డైలాగ్ అయిపోవాలన్న టెన్షన్ ఉంటుంది అనమాట. చూస్తూ ఉంటాం, టెన్షన్ ఇది అవుతూ ఉంటుంది అలా. అంటే ఇప్పుడు సుకుమార్ గారు ఇట్లా అప్పుడు చేసినటువంటి డిఓపి, అక్కడ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటండి? 100%గా నేను రాండి సార్ చాలా నేర్చుకున్నాను, ఫ్రేమింగ్ కానీ. అండ్ సార్ చూసే విజన్ ఒక టైప్ ఆఫ్ ఉంటుందండి. రాండి సార్ అన్నది ఓపెన్గా చెప్పాలంటే, రాండి సార్ మేము ఒక వర్షన్లో చూస్తుంటే రాండి సార్ ఇంకో వర్షన్లో చూస్తుంటారు. ఇది ఇలానే ఎందుకు చూడాలి, ఇలా ఎందుకు చూడకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ లైట్ కట్టింగ్స్ అన్నీ కూడా నేను రాండి సార్ దగ్గర నేర్చుకున్నాను. ఒక లైట్ పెట్టామంటే ఆ లైట్ ఎవరికి పెడతాం వాళ్ళకి వెళ్ళాలి, ఎక్స్ట్రా స్పిల్ ఓవర్ ఉండకూడదు. సో కట్టింగ్స్ అన్ని కూడా నేను రాండి సార్ దగ్గర నేర్చుకున్నాను. మీ ఫేవరెట్ డిఓపి ఎవరు అంటే ఈ మూవీస్లో?
మూవీస్ ఇప్పుడు వచ్చే మూవీస్ ఇప్పుడు వచ్చే మూవీస్ అంటే నాకు రాండీ సార్ అండి, ఆల్ టైమ్ ఫేవరెట్ రాండీ సార్. ఆయనే సో మీ గురువు అండ్ మీ ఇన్స్పిరేషన్. నేను ఆయన కోసం వచ్చాను ఓపెన్ గా చెప్పాలంటే. నాకు ఇద్దరు ఇష్టం అండి తెలుగు ఇండస్ట్రీ పరంగా కూడా. నాకు సెంథిల్ సార్ అంటే బాగా ఇష్టము, అలానే రాండీ సార్ అంటే బాగా ఇష్టం. నాకు సెంథిల్ సార్ దగ్గర వర్క్ చేయాలని చాలా ఉండేది, కానీ ఆపర్చునిటీ దొరకలేదు. ట్రై చేశాను బట్ దొరకలేదు. ఆయన రాండీ సార్ కి సంబంధించిన ఫ్రేమ్స్ ఏమన్నా మీరు అంటే కాపీ చేయడం కానీ కొంచెం ఆయన మ్యాచ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఏమన్నా చేశానండి. శశివదన సినిమాలో స్టార్టింగ్ లో నేను చాలా ఒక ఫైట్ ఉంటది, శశివదనే ఒక ఇంటర్వెల్ ఎండింగ్ లో క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అప్పుడు ఒక ఫైట్ ఉంటుంది. సో ఆ గడ్డి ఉంటుంది చూసారా, మన రంగస్థలంలో గడ్డి ఉంటుంది, ఆ ఫైట్ రిప్లికా చేశాను ఇక్కడ. సో ఆ ఫైట్ ఇక్కడ కొంచెం రిప్లికా చేశాను. అంటే మ్యాచ్ చేయగలిగారా? ఆల్మోస్ట్ 80% నుంచి 90% వరకు మ్యాచ్ చేశాను. అంటే అక్కడ ఉండే స్కేల్ పెద్దది ఉంటది, ఇక్కడ ఉండే స్కేల్ చాలా చిన్నది ఉంటది. సో ఈ స్కేల్ వరకు కంప్లీట్లీ ఆల్మోస్ట్ మ్యాచ్ చేసుకుని వచ్చాను. అండ్ ఇప్పటి వరకు మీరు ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నారు, ప్రతి డైరెక్టర్ కి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నారు, అవుట్పుట్ చాలా బాగున్నది. అండ్ జీ వాళ్ళు కూడా దీనికి ఇన్వాల్వ్ అయ్యారు కదా, జీ నుంచి మీకు అంటే ఎలా ఉంటదండి ఆ టీమ్ కి సంబంధించి? మనకి వాళ్ళకి అసలు ర్యాప్ టచ్ ఉండదండి. మెయిన్లీ నాకు ఈ బ్యూటీకి సంబంధించి డైరెక్టర్ మారుతి సారే, ప్రొడక్షన్ సార్ నుంచి బిఎస్ రావు గారు అని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వీళ్ళు ముగ్గురే నాకు ఏదైనా. సో నాకు లైట్స్ కావాలంటే బిఎస్ రావు గారిని అడగాలి, మారుతి సార్ ఏదైనా కావాలంటే మారుతి సార్. అంత మారుతి సార్తో కూడా ఎక్కువ ఏముండదు, సార్ ఇలా వస్తుంది మీరు చూసారా, ఇదే ఉంటుంది సార్ చూసారా. అంటే నా అటెన్షన్ ఎప్పుడు మారుతి సార్ ఎప్పుడు మన వర్క్ చూస్తున్నారా లేదా అనే దాని మీద ఉంటుంది, డైరెక్టర్కి నచ్చుతుందా లేదా అల్టిమేట్లీ. డైరెక్టర్ ఇప్పుడు వరకు నేను మొత్తం చేసిన మూవీలో ఒకసారి కూడా డైరెక్టర్ ఇది బాగాలేదండి అన్నది లేదు. ఈ ఫ్రేమ్ పెడితే బాగుందండి ఇది. ఈవెన్ కలర్ గ్రేడింగ్ కూడా మీరు చేస్తే మీకు నచ్చిందా అని అడుగుతాడు, చూస్తాడు బాగుందండి ఫైన్ వెళ్ళిపోదాం. అంతేగాని అసలు నార్మల్గా అయితే ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో భయం ఉండేది, ఆయన చూస్తే కొంచెం బాగా ఇదిగా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు. నేను ఎలా ఉన్నాను నాకేం అర్థమయ్యేది కాదు, ఏంది ఇతను ఎలా ఉన్నాడు అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాడిని. తర్వాత చూస్తే సేమ్ ఇద్దరం ఒకటే జోన్లోనే వెళ్ళాం. అసలు మా ఇద్దరికి నాన్ సింగ్ కావాలి ఎక్కడ కూడా. ప్రొడ్యూసర్ గారు అప్పుడప్పుడు సెట్స్కి వచ్చేవారు, వచ్చి సాయి ఎలా అవుతుంది బాగా అవుతుందా లేదా అని అనేవారు, వచ్చి చూసుకునేవారు, అవుట్పుట్ చూసేవారు, బాగుంది సాయి నైస్ అని చెప్పి. విజయపాల్ రెడ్డి ఆయన అవుట్పుట్ చూసుకునేవారు, ఇది బాగుంది ఓకే సాయి. చూసిన తర్వాత ఏమన్నారు అంటే మూవీకి సంబంధించి బాగా వస్తుందని అని అనేవారండి. ఈవెన్ మాకు స్టార్టింగ్ నుంచి కూడా అందరూ చూసిన వాళ్ళందరూ కూడా బాగా వస్తుంది అంటే స్టోరీలో గ్రిప్ కూడా అలాగే ఉందండి. స్టోరీ వైజ్గా కూడా మన సుబ్రహ్మణ్యం గారు సుబ్బు అంటారు అన్నమాట. సో ఆయన స్టోరీ ఆయన ఫస్ట్ రోజు చెప్పగా నేను అన్నమాట, సార్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది, హిట్ ఫామ్లో సినిమా లాగా అనిపిస్తుంది సార్ అని చెప్పి నేను ఆ రోజు అన్నాను. సూపర్. అయితే నెక్స్ట్ వచ్చేటువంటి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ప్రెసెంట్ అయితే మారుతి సార్ అండ్ మేనల్లుడిది డిస్కషన్ అవుతుందండి. అండ్ టీడీఆర్ మూవీస్ అని ఒక ప్రొడక్షన్ నెంబర్ 1 కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా చేస్తున్నారు. హీరో కొత్త పవన్ అని చెప్పేసి. సో ఆ సినిమా చేస్తున్నాను, అది మంత్ ఎండ్ నుంచి షూట్ అన్నారు, చూడాలి. అది ప్రెసెంట్ 19th రిలీజ్ అయిపోయిన తర్వాత మనది బయటికి డెఫినెట్ గా అంటే ఒక మంచి సినిమా ఫ్యామిలీ మొత్తంతో కలిసి చూసేటువంటి సినిమా అని చెప్పి నరేష్ గారు మొన్న 1కి 10 సార్లు చెప్పారు, అందరూ చూడాలి, బ్యూటీ సినిమా చాలా మంచి సినిమా. ఇది 100% ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని నేను కంప్లీట్ గా చెప్పలేను, కానీ ఇన్స్పైర్ అవుతారండి 100%గా. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కూర్చొని ఆ లాస్ట్ క్లైమాక్స్ అయిపోగానే కంపల్సరీగా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయండి. ఎందుకంటే నేను గ్రేడింగ్ చేస్తాం కదా, గ్రేడింగ్ చేసి మ్యూజిక్ ఏమేమి ఉండవు, అన్ని రాగా ఉంటాయి. అప్పుడు చూసేటప్పుడే నాకు ఎలా అనిపించేది అంటే ఆ నిక్ ఆఫ్ ది పాయింట్, ఆ ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయన్నమాట. అసలు మాకు రాదు ఎక్కువగా, ఎందుకంటే కంటిన్యూస్గా మేమే చేస్తాము, మేమే చూస్తుంటాము, ఎవ్రీడే చూస్తుంటాం. గ్రేడింగ్ మ్యూజిక్ ఉండదు, ఏముండదు, ఒక ఎంటీ స్క్రీన్లో చూస్తూ ఉంటాం. కానీ అప్పుడే నాకు ఎప్పుడు చూసినా ఆ సీన్, పర్టికులర్ సీన్ నాకు బాగా ఇష్టం అండి. ఎండింగ్లో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉంటుంది అల్టిమేట్ అండి. నరేష్ గారు ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ కనిపిస్తారు, సెకండ్ హాఫ్ అంతా ఎవరు కనపడరు, ఓన్లీ నరేష్ గారు మాత్రమే కనిపిస్తారు. ఆయన యాక్టింగ్ పీక్స్ అనమాట. ఇంకా చూస్తున్నప్పుడు మన కెమెరా మనం చూస్తాం కదా, వ్యూ ఫైండర్లో చూస్తున్నప్పుడు ఆయన యాక్టింగ్ నాకు అల్టిమేట్ అసలు. అరే ఇది కంటిన్యూస్గా ఒక పెద్ద ఆర్టిస్ట్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నది దీంట్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి కుమార్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. 10 TV మీకు అంటే మంచి పెద్ద పెద్ద సినిమాల్లో సాయి కుమార్ గారి పేరు యాజ్ ఎ డిఓపిగా కనిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.